మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పునాదులు వేసి గోడలు కట్టి భవంతి నిర్మించిన వాడికన్నా దానికి అందంగా రంగులు వేసిన వాడిని గొప్పగా చూస్తుంది ఈ ప్రపంచం. ఈ జనాల తీరే అంత సంజయ్. అందుకే మనమేంటో మనమే నిరూపించుకోవాలి. ఇప్పుడు నువ్వు చేసే ఈ పని నిన్ను వేరే స్థాయికి తీసుకువెళ్తుంది. నువ్వు బిజినెస్ లో ఎంతో ఎత్తుకెదుగుతావు. అప్పుడు నీ వాల్యూ అందరికీ తెలుస్తుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. తెలియాలి మేఘన, నా వాల్యూ తెలియాలి. మనం కొత్త కంపెనీ మొదలు పెట్టాలి, అందులో ఎదిగి చూపించాలి. ఎంత చేసినా ఇప్పుడిప్పుడే వచ్చిన కిరణ్కి ఇస్తున్న వాల్యూ అమ్మ నాకివ్వటం లేదు. అది గుర్తొచ్చినప్పుడల్లా నా మనసులో చాలా బాధగా అనిపిస్తుంది. కిరణ్నే పొగుడుతూ వాడంత గొప్పవాడు, ఇంత పనివంతుడు అని అమ్మ నా ముందే అంటూ ఉంటే నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. నన్ను పట్టించుకోవడం మానేసి వాడినే యువరాజులో ట్రీట్ చేస్తుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. నువ్వేమీ వరి అవ్వకు సంజయ్. వీళ్ళు లేకుంటే మనకు వేరే దిక్కే లేదనుకుంటున్నారు. మా నాన్నకి నేను ఒక్కగానొక్క కూతుర్ని, ఐశ్వర్యవంతురాల్ని. మా నాన్న పలుకుబడి, మనపై ఉన్న ప్రేమ మనల్ని నిలబెడతాయి సంజయ్. అన్నట్టు వెంటనే మా నాన్నకు కాల్ చేసి బిజినెస్ పార్ట్నర్స్ తో మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పాలి. చెప్పు మేఘన, మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఎస్, సొంతగా బిజినెస్ స్టార్ట్ చేసి అందులో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. నేను హీరో అవ్వాలి. నా ముందు అందరూ జీరోలే అన్నట్టుగా ఎదగాలి. అత్తయ్య, మీ కొడుకు మీ నుండి విడిపోయి కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తాడు. అతి త్వరలో మీరు అవాక్కయ్యేంత పెద్ద షాక్ ఇస్తాడు. మీ ముందే మేము ఎదిగి చూపిస్తాము, మేమేంటో నిరూపిస్తాము. చూస్తూ ఉండండి. ఎక్కడుంది? పైగా మామయ్య గారితో మాట్లాడుతూ ఉంది. తెలిసిన ఆవిడైనా మాట్లాడుతున్నారా, లేక బిజినెస్ డీల్ ఏదైనా మాట్లాడుతున్నారా? సంజయ్, ఏంటి ఇక్కడే నిలబడిపోయావు? రా. ఆవిడ స్వర్ణ గారు కదా? ఆవిడే మన కొత్త బిజినెస్ పార్ట్నర్. సంజయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? రా రా. సంజయ్, వాళ్ళు మన కోసమే వెయిట్ చేస్తున్నారు. రా సంజయ్, మనం ఇప్పటికే లేట్ అయ్యాం. ఇంకా లేట్ చేయకు ప్లీజ్. సంజయ్ ప్లీజ్ రా. మనం ఆవిడతో కలిసి బిజినెస్ చేయడం ఏంటి మేఘన? మనం కావాలంటే ఓన్గా బిజినెస్ పెట్టుకుంటాం కదా. అయ్యో, చికెన్ బిర్యానీ తినడానికి వచ్చి బిర్యానీలో చికెన్ ఉంది ఏంటి అన్నట్టుంది నీ వ్యవహారం. అది కాదు మేఘన, అసలు ఉండు సంజయ్, మరీ ఎక్కువగా ఆలోచించుకో. ఆల్రెడీ వాళ్ళు బిజినెస్ కోసం అన్ని సెట్ చేసేశారు. ఇప్పుడు మనల్ని పార్ట్నర్ గా జాయిన్ చేసుకుంటున్నారు. ఇంకేంటి సంజయ్, ఇట్స్ వెరీ గుడ్ డీల్. మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఓకే, నువ్వు ముందు పద. నువ్వు ఇంకేం ఆలోచించుకో, ముందు అర్జెంటుగా పద. అయ్యో, అదేం లేదు. అవునండి, నిజమే చెప్తున్నాను. రండి అల్లుడు గారు, రండి. కూర్చోండి అల్లుడు గారు, కూర్చోండి. యుద్ధ భూమిలో సైనికుడిగా ఎంత పోరాడినా సైనికుడు ఎప్పటికీ రాజు కాలేడు. రారాజు అనిపించుకోవాలంటే మన రాజ్యం మనమే ఏర్పరచుకోవాలి. ఇన్నాళ్లకి మీ రాజ్యం మీరు నిర్మించుకోవడానికి ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు.
అలాగే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీకు నా ఫుల్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఏంటి అల్లుడు గారు అలా డల్గా ఉన్నారేంటి? ఏమీ లేదు మావయ్య గారు, మీరు చెప్పండి. కళ్ళ ముందు రహదారి కనిపిస్తుంటే కాళ్ళకి చక్రాలు కట్టుకుని పరిగెత్తాలి కానీ మీరేంటి అలా డల్గా కూర్చున్నారు? ఇలాంటి టైంలో మీరెంత హుషారుగా ఉండాలి, మీలో జోష్ కనిపించాలి. కొత్త బిజినెస్, కొత్త కంపెనీ మొదలవుతుంది. ఇక్కడ మీరే బాస్. అవును నాన్న, నేను కూడా అదే చెప్తున్నాను. అల్లుడు గారు, ఈవిడ పేరు స్వర్ణ, మీకు తెలుసు కదా, మీ కాబోయే బిజినెస్ పార్ట్నర్. హలో సంజయ్, ఎలా ఉన్నావు? నేను మీకు గుర్తున్నానా? ఒకప్పుడు మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇప్పుడు మంచి బిజినెస్ పార్ట్నర్స్ అవ్వబోతున్నాం. అవును స్వర్ణ గారు, మీతో పార్ట్నర్ గా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అమ్మని ఇబ్బంది పెట్టిన ఈవిడితో కలిసి బిజినెస్ చేయాలా? అమ్మతో శత్రువులా ప్రవర్తించే ఈవిడ్ని బిజినెస్ పార్ట్నర్గా చేసుకోవాలా? ఇంతకంటే అమ్మకి నేను చేసే ద్రోహం మరొకటి ఉంటుందా? అల్లుడు గారు, మీ అమ్మగారు సైన్ చేసిన పేపర్ ఇవ్వండి, అగ్రిమెంట్ రెడీ చేద్దాం. ఇదిగోండి నాన్న, ఈ పేపర్సే మా సక్సెస్ కి ఫస్ట్ స్టెప్. పర్ఫెక్ట్. ఇక అగ్రిమెంట్ చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. అల్లుడు గారు, అంతా రెడీగా ఉంది. మీరు స్వర్ణ గారు అగ్రిమెంట్ మీద సంతకాలు చేస్తే ఇక మీ పార్ట్నర్షిప్ మొదలవుతుంది. మంచిలో చూసుకుని బిజినెస్ కూడా మొదలు పెడదాం. స్వర్ణ గారు, ముందు మీరు సంతకం చేయండి. యా, ఇదిగోండి. అల్లుడు గారు, మీరు కూడా సైన్ చేసేస్తే అగ్రిమెంట్ పూర్తయిపోతుంది. సంజయ్, ఏం ఆలోచిస్తున్నావు? సైన్ చేయి. మోసం చేస్తున్నానేమో అనిపిస్తుంది. అవును, ఇప్పుడు అమ్మతో శత్రుతో ఉన్న వాళ్ళతో కలిసి నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే నిజంగా అమ్మకి ద్రోహం చేసిన వాడినే అవుతాను. ఇలాంటి వాళ్ళతో మాట్లాడనే కూడదు. అలాంటిది బిజినెస్ చేయడమా? నో. అయ్యో సంజయ్, సంజయ్ ఏం చేస్తున్నావు? ఎంతో కష్టపడి కుదుర్చుకున్న డీల్ ఇది. దీనికోసం ఎంత కష్టపడ్డారో నీకు తెలుసా? నేను ఎదగాలనుకుంటున్నాను, కానీ అమ్మకి వెన్నుపోటు పడవాలనుకోలేదు. నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను, కానీ అమ్మకి ద్రోహం చేయాలనుకోలేదు. అయ్యో సంజయ్, ఇందులో అత్తయ్య గారికి ద్రోహం చేయడం ఏముంది? ఇది వ్యాపారం కోసం చేసుకునే ఒప్పందంలా నాకు అనిపించడం లేదు. నన్ను ఒక ఆయుధంలా మార్చి మా అమ్మకి గురి పెట్టడానికి చేసే ప్రయత్నంలా అనిపిస్తుంది. అయ్యో, మీలాంటి వాళ్ళతో నేను చేతులు కలపను. కావాలంటే బిజినెస్ చేయాలనే ఆలోచనే మానుకుంటాను. గుడ్ బై. సంజయ్, సంజయ్ ఒకసారి నా మాట విను. సంజయ్, ఏంటమ్మా
అల్లుడు గారు ఇలా చేశారేంటి? అతన్ని అందంలో ఎక్కించాలనుకుంటే అవమానించి వెళ్తున్నాడేంటి? ఏమో నాన్న, నాకేం తెలుసు. నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. సంజయ్, సంజయ్, మా నాన్న మీ నెత్తి మీద కిరీటం పెట్టాలని అనుకుంటుంటే నువ్వు కాదు పొమ్మంటున్నావు. మిమ్మల్ని వ్యాపార సామ్రాజ్యంలో ఒక రారాజుని చేస్తానంటుంటే చేతగాని వాళ్ళ వదులుకుంటున్నావు. చూడు సంజయ్, ఎవరికి ఎవరు పర్మనెంట్ శత్రువులు ఉండరు. అయినా సంజయ్, పర్సనల్ వేరు, ప్రొఫెషన్ వేరు. బిజినెస్ లో మనం లాభాలు చూసుకోవాలి, మన ఎదుగుదలకి అవకాశాలు వెతుక్కోవాలి. ఇలాంటి మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు. నువ్వు ఒక్కసారి వచ్చి మాట్లాడు. ఇంకా చాలా ఆపుతావా? వచ్చి కారెక్కు. హాయ్ కిరణ్మయి. ఏం జ్యోతి, కనీసం కాల్ కూడా చేయకుండా సడన్ ఎంట్రీ ఇచ్చావు? అనుకోకుండా ఇటుగా వెళ్తున్నాను, నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. అవునా, ఏంటి విశేషాలు? నాకొక సర్ప్రైజ్ న్యూస్ తెలిసింది. ఆ విషయం మీద క్లారిటీ తెచ్చుకుందామని వచ్చాను. సర్ప్రైజ్ న్యూసా? ఏంటది? సంజయ్ గురించి. సంజయ్ గురించా? సొంతంగా ఏదో బిజినెస్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడంట. నిజమేనా? సంజయ్ సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడా? అది నువ్వు నమ్మావా? ఇంత పెద్ద ఎస్టాబ్లిష్డ్ కంపెనీని వదిలేసి కొత్తగా బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేస్తాడు? నీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది. లేదు కిరణ్మయ్, నాకు పక్కాగా ఇన్ఫర్మేషన్ తెలిసాకే నీ దాకా వచ్చాను. నిజమా కాదా అన్న సందేహం తీర్చుకునేదాకా నా మనసు ఆగడం లేదు. ఏంటా ఇన్ఫర్మేషన్? సంజయ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడని, దానికోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాడని నాకు బాగా తెలిసిన బిజినెస్ పర్సన్ ఒకరు చెప్పారు. వాళ్ళంత ఖచ్చితంగా చెప్పేసరికి నేను కూడా నమ్మాల్సొచ్చింది. ఈ మధ్య నువ్వు సంజయ్ కంటే కిరణ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావని అందరూ అనుకుంటున్నారు. అందుకే కొత్తగా కంపెనీ స్టార్ట్ చేసి తనేంటో నిరూపించుకోవడానికి సంజయ్ ట్రై చేస్తున్నట్టున్నాడు. స్టాప్ ఇట్ జ్యోతి. సొంత కంపెనీని వదిలేసి సంజయ్ వేరే కంపెనీని స్టార్ట్ చేస్తున్నాడంటే నేను నమ్మను. సరే కిరణ్మయ్, నాకేదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాని మీద క్లారిటీ కోసం వచ్చానంతే. నీకంత నమ్మకం ఉన్నప్పుడు అలా జరగదులే. నీ నమ్మకమే నిజమవ్వాలని కోరుకుంటున్నాను. వెళ్ళొస్తాను. ఏంటి ఇలాంటి న్యూస్ చెప్పింది? ఇది నిజమేనా లేక పొరపాటుగా బయట అనుకుంటున్నారా? మొన్న ఆఫీస్లో అర్జెంటుగా అకౌంట్స్ ఫినిష్ చేయాలని కిరణ్ సంజయ్ హెల్ప్ చేయడానికి రమ్మంటే సంజయ్ వెళ్ళలేదట. అంత అర్జెంట్ వర్క్ లో కూడా వాడు ఆఫీస్ వర్క్ కి కాకుండా ఫ్రెండ్స్ తో ఎంజాయ్మెంట్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాడంటే నాకు విషయం నార్మల్ గా కనిపించటం లేదు. నువ్వు వెంటనే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఇప్పుడు పనుందని చెప్తున్నాను కదా, వెళ్ళు. ఆఫీస్ కి వెళ్లి పెండింగ్ పనులన్నీ కిరణ్ తో కలిసి పూర్తి చేయి. ది గ్రేట్ నెమలికంటి కిరణ్ గారు పనిలో హెల్ప్ కోసం నన్ను అర్థిస్తున్నారా? సంజయ్ నిజంగానే అలా ఫీల్ అవుతున్నాడా? అయితే మాత్రం డైరెక్ట్ గా నాతో చెప్పకుండా తనంతట తాను ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాడా? ఇందులో నిజమేంటో తెలుసుకోవాలి. కన్నా, నా బంగారు కన్నా, నీకోసం ఈ అమ్మ 1000 కళ్ళతో ఎదురు చూస్తుందిరా. నువ్వు ఎప్పుడెప్పుడొస్తావా అని. నిన్ను నా చేతుల్లోకి ఎత్తుకొని ఉయ్యాల ఊపుతూ ఎప్పుడు ఆడుకుంటానా అని నాకు చాలా ఆతృతగా ఉందిరా, నా బంగారు తండ్రి.
అక్క ఏం చేస్తున్నావు? వావ్, అక్క నువ్వే గీసావా? పుట్టబోయే బిడ్డ ఇలాగే ఉంటాడంటావా? నీ ఊహల్లోంచి పుట్టాడు కదా, అందుకే నీ కడుపులో పుట్టే బిడ్డ ఇలాగే ఉంటాడు. ఎంత అందంగా ఉన్నాడో. అమ్మో, వీడికి నా దిష్టి తగిలేలా ఉంది. చూడు కన్నా, అమ్మ కంటే చిన్నమ్మ ఎక్కువగా మురిసిపోతుంది చూడు. ఇంత ముద్దొస్తూ ఉంటే దిష్టి తగలదా ఏంటి? వీడు నా కడుపులో పడే వరకు పిల్లల గురించి అంత ఆలోచన లేదు, కానీ కడుపులో పడ్డాక మాత్రం వీడు ఎప్పుడెప్పుడు పుడతాడా అని ఆత్రంగా ఉంది ఉషా. నువ్వు ఆరాట పడ్డంత మాత్రాన అంత సులువుగా పుట్టేస్తాడా? 9 నెలలు కడుపులో ఉండాలి, చిన్ని చిన్ని పాదాలతో నిన్ను తన్నాలి, తన బరువు నీ చేత మోయించాలి, అప్పుడు కదా పుట్టేది. ఉమ్, కానీ ఈ ఇబ్బంది కూడా చాలా బాగుంది ఉషా. ఎందుకంటే ఈ బిడ్డ నాకు తరుణ్కి మా ప్రేమకి ప్రతీకగా పుడుతుంది కదా, అందుకే. ఇది మీ ప్రేమకి గుర్తు, మీ ఆనందానికి ప్రతీక. ఇది నీకు పిల్లల పట్ల కలుగుతున్న ప్రేమకి నీ అభిరుచి మేళవించి రంగులద్దిన ముద్దులొలికే చిన్నారి. చూస్తుంటేనే మనసుకి సంతోషంగా ఉందక్కా. నువ్వు మరీ పొగిడిస్తున్నావు ఉషా. ఏం కాదు, నేను నిజమే చెప్తున్నానక్కా. నువ్వు చాలా బాగా గీసావు. ఎంత బాగుందంటే ప్రేమ కట్టించి పెట్టాలన్నంత. అక్క, దీన్ని ఈ రోజే ఫ్రేమ్ కట్టిద్దాం. మంచి ఆలోచన ఉషా. సరే మరి, దీన్ని ఫ్రేమ్ కట్టించి తీసుకొస్తాను. నీ ప్రేమకి గుర్తుగా ఉంటుంది, ఓకేనా? ఏంటో ఈ పిచ్చి పిల్ల, నేనంటే ఎంత అభిమానమో, నా పట్ల ఎంత ఆత్మీయంగా ఉంటుందో. నాకే కనుక ఒక సొంత చెల్లెలున్నా నన్ను ఇంత బాగా చూసుకునేది కాదేమో. థ్యాంక్ యూ ఉషా. ఏ ఉషా, కళ్ళు నెత్తిని పెట్టుకుని నడుస్తున్నావా? గుద్దుకుంటూ పోతున్నావు. అయ్యో అత్తయ్య గారు. ఏంటయ్యో, నడిచేటప్పుడు ముందు వెనక చూసుకునే అలవాట్లేదా నీకు? నేనిక్కడ మాట్లాడుతుంటే నువ్వెక్కడో చూస్తున్నావేంటి? అత్తయ్య గారు, మీ కాలు కింద. ఏంటది? అయ్యో, మరక పడిపోయింది. ఏంటది అంటే చెప్పవే. హారిక అక్క పుట్టబోయే బిడ్డని ఊహించుకుంటూ బొమ్మ గీసింది. చాలా బాగుంది కదా, ఫ్రేమ్ కట్టిద్దామని తీసుకెళ్తూ ఉంటే ఇలా జరిగిపోయింది. మరి అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండకుండా కళ్ళు నెత్తిని పెట్టుకుని నడుస్తున్నావా? చూసి నడవడం చేతకాక ఇప్పుడు మరకపడింది అంటూ మళ్ళీ రాగాలు తీస్తున్నావు. నీ వల్ల హారిక బాధపడేలా చేశావు. బొమ్మ పాడైతే హారిక ఫీల్ అవుతుందేమో అని కాస్త ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నడుస్తున్నావు. నీ నిర్లక్ష్యంతో హారిక బాధపడేలా చేశావు. హారికని ఫీల్ కావద్దని చెప్పు. ఇంతకంటే మంచి బొమ్మలు తెప్పిస్తాను. అత్తయ్య గారు కోపంగా మాట్లాడుతున్నారు, కానీ ఆమె కోపంలో ఏదో బాధ కనిపిస్తోంది. బహుశా హారిక అక్క బాధపడుతుందేమోనని ఫీల్ అవుతున్నట్టున్నారు. కానీ ఆ కళ్ళల్లో అంతకు మించిన ఇంకేదో ఆవేదన కనిపిస్తోంది. అదెందుకై ఉంటుంది? హారిక అక్క చాలా ప్రేమగా ఈ బొమ్మ గీసింది, ఎంతో అందంగా గీసింది. ఒక చిన్న పొరపాటు వల్ల నీ ఎఫర్ట్స్ అన్నీ వృధా అయిపోయాయక్క. ఐఎమ్ వెరీ సారీ అక్క. అక్క బాధపడకుండా ఈ విషయం ఎలాగోలా నెమ్మదిగా చెప్పాలి. ఆనందంగా ఉండాల్సిన సిచ్యువేషన్లో ఇలా జరిగింది. అంతా నా పొరపాటు వల్లే.
ఏంటి సంజయ్ ఇది? మా నాన్నని ఇన్సల్ట్ చేసి వచ్చావు. మన కోసం మా నాన్న అంత కష్టపడుతుంటే కనీసం ఆయనను లెక్క చేయట్లేదు. మనం బాగుండాలనే కదా మన చేత బిజినెస్ స్టార్ట్ చేయిస్తున్నారు. మంచి బిజినెస్ పార్ట్నర్ ని కూడా సెట్ చేశారు కదా. అవన్నీ వదిలేసి ఇలా పొగరుగా వచ్చేస్తే మా నాన్న ఎంత ఫీల్ అయ్యి ఉంటారో ఆలోచించారా? షడప్ మేఘనా. మీ నాన్న ఫీల్ అవుతారని మా అమ్మ అంటే గిట్టని వాళ్ళతో, మా అమ్మకి శత్రువులు లాంటి వాళ్ళతో కలిసి నేను బిజినెస్ చేయాలా? అంతకన్నా నీచమైన పని ఇంకోటి ఉంటుందా? నేను మా అమ్మ మీద కోపంతో బిజినెస్ చేయాలనుకోవట్లేదు. మా అమ్మ నాకంటే వేరే వాళ్లే గొప్పగా భావిస్తుంటే తట్టుకోలేక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాను. నాకంటూ వ్యక్తిగత ఎదుగుదల అవసరం అనుకున్నాను, అంతే. ఇప్పుడు మా అమ్మకి వ్యతిరేకమైన వాళ్ళతో చేయి కలిపి మా అమ్మని అవమానించలేను. స్వర్ణ గారు మీ అమ్మగారికి శత్రువులే అవుతారు. ఆయన కుటుంబ బంధాలు వేరు, వ్యాపార బంధాలు వేరు. ఆవిడ గురించి నీకు తెలియదేమో, నాకు తెలుసు. ఆవిడ మా అమ్మ మీద వేసిన నిందలు తెలుసు. ఆవిడ మా అమ్మ మీద చూపించే ద్వేషం తెలుసు. మా అమ్మ మీద ద్వేషం చూపిస్తూ మనతో బిజినెస్ ప్లాన్ చేస్తుందంటే దానికి అర్థం తెలుసుకోలేనంత అమాయకుడిని కాదు. అలా చేసి మా అమ్మకి నేను ద్రోహం చేయలేను. సరే, మీ అమ్మగారికి మీరు ద్రోహం చేయలేరు, కానీ మన మీద ప్రేమతో మా నాన్నగారు మంచి కోరుకునే మంచి బిజినెస్ ప్రపోజల్ ని తెచ్చారు. అది వద్దు అన్న తీరు బాగోలేదు సంజయ్. మీ అమ్మగారి పట్ల మీకెంత ప్రేమ ఉంటుందో నాకు మా నాన్న మీద అంతే ప్రేమ ఉంటుంది కదా. అది నేను ఒప్పుకుంటాను, కానీ బిజినెస్ కోసమని శత్రువులతో చేయి కలపడం బాగుంటుందా? నువ్వేదో కొత్త కంపెనీ స్టార్ట్ చేయబోతున్నావని బయట ఏవేవో వార్తలు వినిపించాయి. కానీ మా సంజయ్ అలాంటి పనులు చేయడు అని వాళ్ళకి గట్టిగానే చెప్పాను. ఈయన వాలకం చూస్తుంటే బిజినెస్ గురించి జరిగిన దాని గురించి మొత్తం చెప్పేసేలా ఉన్నారు.